హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిలాబాద్ అశ్విన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇంకో మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పటి నుండి అయితే డైలీ 1 వీడియో పోస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎల్లిగడ్డ కారం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు వర్షాలు అయితే చాలా పడుతున్నాయి కదండి. చాలా వరకు అయితే వైరల్ ఫీవర్, జలుబు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఎల్లిగడ్డ కారం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం జలుబు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎల్లిగడ్డ కారం ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక 2 ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఫస్ట్గా ఎల్లిగడ్డను మంచిగా సన్నగా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ దంచుకున్నాను. మళ్ళీ రుచికి సరిపడా కారం పొడి అయితే వేసుకున్నానండి. మంచిగా సన్నగా దంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గంజి పెట్టేసి దాంట్లో తాలింపుకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేయాలి. వేసిన తర్వాత మనం దంచుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఎల్లిగడ్డ కారం అదైతే ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతే. వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జలుబు అయినప్పుడు మాత్రం గొంతుకైతే చాలా హాయిగా ఉంటుందండి.